హాయ్ అండి. వెల్కమ్ టు సాయిషా ఛానల్. కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదు, అలాగే ఉపవాసం చేయలేకపోతున్నాము అనుకునేవాళ్ళు, రైస్ తినకూడదు ఏకాదశి వ్రతం అప్పుడు అనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి గోధుమ నూక కిచిడి ట్రై చేసి చూడండి. ఒక కప్పు గోధుమ నూకకి 3/4 కప్పు పెసరపప్పు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం నువ్వులు, కొంచెం కొబ్బరి, చిన్న అల్లం ముక్క వేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ రుబ్బి పక్కన పెట్టుకున్నటువంటి పేస్ట్ని ఒక 2 స్పూన్లు వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్, పొటాటో ముక్కలు కూడా వేసి కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి తర్వాత ఆల్రెడీ కలిపి నానబెట్టుకున్నటువంటి గోధుమ నూక, పెసరపప్పు మిశ్రమాన్ని ఒక కప్పు గోధుమ నూకకి 4 కప్పుల నీళ్లు పోసి కుక్కర్లో 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే కుక్కర్ దించేసుకుంటే మనకి ఎంతో హెల్దీగా కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి లేకుండా రైస్ తినకూడదు అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి.